నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దశాబ్దాల పాటు అడవిలో గెరిల్లా పోరాటం చేసిన ఓ అగ్రశ్రేణి నేత జనజీవన స్రవంతిలోకి రావటం పార్టీ కేడర్లో చర్చనీయాంశమైంది. హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ, సోమనారాయణకు 5 కొడుకులు. అందులో రెండో కుమారుడు నరహరి. 1980 సంవత్సరంలో ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు ఉద్యమాలు విధానాలకు ఆకర్షితుడయ్యాడు. అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్ అలియాస్ బక్కన్నతో ఏర్పడిన సాన్నిహిత్యం నరహర్ని ఉద్యమం వైపుకు మళ్లేలా చేసింది. గ్రామంలో ఉంటూ కూలీల రేట్లు పెంచడంతో పాటు భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబావుట ఎగురవేశారు. అప్పటి ఆర్ఈసీలో ఉన్న ఉద్యమ నాయకుల మాటలతో ప్రభావితమైన నరహరి పోలీసుల నిర్బంధం పెరగడంతో అడవి బాట పట్టారు. పసునూరి నరహరి గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళ కాగా ఆమె కూడా పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లుగా సమాచారం. అయితే తాజాగా జార్ఖండ్లోని సరండ అడవుల్లో భద్రతా బలగాలు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా లక్ష్యంగా పోలీసులు వేటను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అడవుల్లో భద్రతా బలగాల ఒత్తిడి పెరగటం, మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా నరహరి దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జార్ఖండ్ అడవుల నుంచి రహస్యంగా తెలంగాణకు చేరుకున్న వీరు తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతకర్తల్లో ఒకరిగా, వ్యూహకర్తగా పేరున్న నరహరి లొంగబాటు పార్టీకి పెద్ద లోటుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు లొంగిపోతూ ఉండటంతో మావోయిస్టు పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. నరహరి దంపతుల లొంగుబాటుకు సంబంధించిన అధికారిక వివరాలను ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించే అవకాశం కూడా ఉంది. మరి మావోయిస్టు పార్టీకి షాక్ తగిలిందనే చెప్పాలి. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి సరెండర్ అవడంతో ఆ పార్టీలోని సభ్యులంతా కూడా తీవ్ర నిరాశలో నిగిపోయారు. ఎప్పుడైతే మావోయిస్టు పార్టీలు లేకుండా చేయాలని ఈ టెర్రరిస్టులని లేకపోతే ఈ మావోయిస్టులని అంతమొందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందో అప్పుడే వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా లొంగిపోతూ వస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.